అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలంలోని దళితుల పిత్రార్జిత భూమి కబ్జాకు గురవుతుందంటూ బాధితులు కలెక్టరేట్ నిశాంత్ కుమార్ను ఆశ్రయించారు. మండలంలోని బండ మీద కమ్మపల్లి సర్వే నెంబర్ 521/1 పరిధిలో తమకు 2.78 ఎకరాల భూమిని ఉందని, ఇది తరతరాలుగా జీవనాధారంగా సాగు చేసుకుంటున్నామని బాధితులు రాచపల్లి చిన్నప్ప, రెడ్డప్ప వాపోయారు. అయితే ఇదే ప్రాంతానికి చెందిన శంకర్రెడ్డి, ఆయన అనుచరులు నకిలీ పత్రాలు సృష్టించి తమ భూమిని బలవంతంగా ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రశ్నిస్తే కోట్ల చుట్టూ తిప్పుతూ తీవ్ర మానసిక వేధింపులకు గురిచేస్తున్నారని కలెక్టర్కు వివరించారు. ఏళ్ల తరబడి జీవనాధారమైన తమ భూమిని దక్కించుకోవడానికి అండగా నిలవాలని, దొంగ పత్రాలు సృష్టించి కబ్జాకు యత్నిస్తున్న వ్యక్తులపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని వారు కలెక్టర్ని కోరారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి న్యాయం చేయాలని బాధితులు విజ్ఞప్తి చేశారు. పూర్వీకుల నుంచి ఉన్నటువంటి దళిత గిరిజనుల భూమిని అగ్రకులస్తులందరూ ఈరోజు కబ్జా చేయడం జరుగుతున్నది. వారసత్వంగా వస్తున్నటువంటి తిరుమలయ్య గారి కుమారుడు గంగులప్ప గారి కుమారుడు రెడ్డప్ప, తర్వాత చిన్నప్ప, వీళ్ళకి వారసత్వంగా వస్తున్నటువంటి భూమిని 521/1 లెటర్లో అనేక మంది అగ్రకులస్తులందరూ కూడా కలిసి వీళ్ళు ఒక దళిత కులస్తులు అని చెప్పి హీనంగా అక్కడ ఉన్నటువంటి భూమిని వాళ్ళు డబ్బు రూపంలోనూ, అధికార రూపంలోనూ, తర్వాత ఉన్నటువంటి పొలిటికల్గా సపోర్ట్ ద్వారాతోనూ అన్ని విధాలుగా కూడా వీళ్లకు బ్లేమ్ చేస్తూ వీళ్ళ భూమి యొక్క కాజేయాలని ప్రయత్నం చేస్తున్నారు. నాకు అన్యాయం జరిగింది. శంకర్రెడ్డి అనే వ్యక్తి మమ్మల్ని ఇట్లా మాట్లాడి ఇట్లా చేసినాడు, బాది భూమి అని మాకు నోటీసులు పంపించేది, అన్నీ చేసేది, ఇట్లా చేస్తూ ఉన్నాడు. మాకు న్యాయం చేయవలసింది కోరుతున్నాము. నాకు అన్యాయం